అందరికీ నమస్తే. నేను మాధురి. ఉదయం 6:30 ప్రాంతంలో మా ఫామ్ అంతా ఇట్లా ప్లెజెంట్‌గా ఉందన్నమాట. ఉదయాన్నే పక్షులు, కోళ్ళ అరుపులతో ఇలా ఉండింది. ఉదయాన్నే లేచి ఇలా పువ్వులు విచ్చుకోవడం, తర్వాత సూర్యోదయాన్ని ఎంజాయ్ చేయడంలో ఉన్నంత ఆనందం లేటుగా లేయడంలో ఉండదు. ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది వేరేగా ఉంటుంది. మనం ఎంత లేటుగా లేస్తుంటే మన బాడీ కూడా అంత డల్గా అయిపోతుంటుంది. ఇలా పొలంలోనే ఉండక్కర్లేదు, మనం ఉంటున్న అపార్ట్మెంట్ బాల్కనీలోకి వచ్చి ఒకసారి వెదర్ని చూడొచ్చు. నేను పూజ కోసం పువ్వులు తీసుకురావడానికని వెళ్తున్నాను. గులాబీ పువ్వులు బాగా పూస్తున్నాయన్నమాట. అయితే ఇప్పుడు సున్నిపిండి తయారు చేసుకోవడానికి కరెక్ట్ సమయం కదా, చలికాలం వస్తుంది. దాంట్లో గులాబీ రేకులు వేస్తే ఇంకా సున్నిపిండి అనేది చాలా బాగుంటుంది కాబట్టి అన్నీ తెంపి పెట్టుకుంటున్నాను. ఆ రోజు ఉదయం పొలమంతా మంచుతోనే నిండిపోయిందనమాట. మంచు అంటే ఇట్లా గడ్డి మీద కూడా వాటర్ ఉన్నాయా అన్నట్టుగా ఇట్లా మొత్తం నీళ్ళ చుక్కలతోటి నిండిపోయిందనమాట. నేను పువ్వులు తీసుకురావడానికని వచ్చాను. కాకపోతే గోవిందు, పార్వతమ్మ వెల్లుల్లిపాయలు తీస్తున్నారనమాట. మేము పొలాన్ని రెడీ చేసుకున్నాం వెల్లుల్లి వేయడానికి, గార్లిక్ వేయడానికి. నేను కూడా కొద్దిగా హెల్ప్ చేశాను. మేము దేశవాళీ సీడ్ అయితే తెచ్చిపెట్టుకున్నానని నేను ఇంతకుముందు వీడియోలో కూడా చూపించాను. మనం వెల్లుల్లి ఎప్పుడు నాటుకోవాలి అనుకున్నప్పుడు మాత్రమే దాని పాయల్ని విడదీసుకోవాలి. అంతకన్నా ముందు విడదీసుకొని ఆరబెట్టుకుంటే మొలక అనేది సరిగ్గా రాదు. ఎప్పుడైతే వేయాలి అని అనుకుంటున్నామో భూమి అంతా రెడీగా ఉండాలన్నమాట. భూమి రెడీ చేసుకున్న తర్వాత పాయలనంతా కూడా విడదీసుకొని జస్ట్ ఇంకా డైరెక్ట్ వేసుకోవాలి. మేము ఆ రోజు మధ్యాహ్నం వేసుకోవాలి అని అనుకున్నాము. అందుకోసమని అవన్నీ రెడీగా పెట్టుకుంటున్నాము. మళ్ళీ మాకు ఆ రోజు ట్రాక్టర్ కూడా వస్తుంది. మేము జీవామృతము, తర్వాత బనానా బయో ఎంజైము, ఇవన్నీ కూడా అంటే ఫ్రూట్ బయో ఎంజైమ్ కూడా మొత్తం స్ప్రే చేయించాలి అని అనుకున్నాము. స్ప్రే చేయించడానికి మా దగ్గర కొద్దిగా డ్రమ్ములు అవన్నీ తక్కువగా ఉన్నాయి కాబట్టి మేము ట్రాక్టర్తోనే స్ప్రే చేయించాలి అని అనుకున్నాము. అందుకోసం తొందరగా పని చేసుకొని పొలంలోకి వెళ్ళాలి. మల్బరీ పండ్లు అందరికీ చాలా బాగా వస్తున్నాయి అని అంటారు, కానీ మాకు అంత ఎక్కువగా ఏం రావట్లేదు. కానీ ఎప్పుడు కొన్ని ఒక 4, 5 అయితే ఉంటాయి. ఇవి పెద్ద సైజులో ఉన్నాయి, మంచి కలర్ కూడా ఉన్నాయన్నమాట. ఇట్లా ఫామ్లోకి వెళ్ళినప్పుడే 1, 2 అట్లా ఫ్రూట్స్ తినేస్తూనే ఉంటాం అన్నమాట. ఇట్లా చెట్టు అయితే పెద్దగా అయిపోతుంది. కొమ్మలు ప్రూనింగ్ చేస్తున్నా కూడా మళ్ళీ హైట్ ఎక్కువ అవుతుంది. ఈ మల్బరీ ప్లాంట్ గురించి ఎవరికైనా తెలిస్తే కింద కమెంట్ సెక్షన్లో నాకు మెన్షన్ చేయరా దీని గురించి. గోరింక పూలు మాత్రం ఒక్క మొక్క తెచ్చుకుంటే దాని నుంచి వచ్చిన విత్తనాల ద్వారా ఎన్ని మొక్కలైనా వస్తాయి. నాకు అనిపిస్తుంది నెక్స్ట్ ఇయర్ మొత్తం ఎటు పడితే అటు ఈ విత్తనాలే చల్లేద్దామని అనుకుంటున్నాను. ఈ పూలు బీస్ని ఎక్కువగా అట్రాక్ట్ చేస్తున్నాయి అన్నమాట. మనకి మామిడి తోటలో పాలినేషన్కి కూడా బాగా ఉపయోగపడతాయి.
నేను అన్ని రకాల పువ్వులైతే తీసుకొని వచ్చాను. నేను ఫామ్కి వారానికి ఒకసారి వెళ్తాను కాబట్టి అన్ని దేవుడి ఫోటోల్ని క్లీన్ చేసుకుంటాను. ఇది నాకు గిఫ్ట్ ఇచ్చారని నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. ఇది యాంటిక్ పీస్ అనమాట. తంజావూరు పెయింటింగ్ లక్ష్మీదేవి అమ్మవారు, అన్నపూర్ణాదేవి అమ్మవారు అనమాట. నాకు ఇది పొలంలో పెట్టుకోవడం మంచిగా అనిపించింది. ఎందుకంటే పొలంలో వచ్చిన పంటలు అవన్నీ అన్నపూర్ణాదేవికి సంబంధించినవే కదా. ఈ మొక్క గురించి చాలామంది అడిగారు. నేను నర్సరీ పేరు కూడా చెప్పాను. మీకు దొరకకపోతే గనక మా దగ్గర అయితే ఈ మొక్క ఉంది, మీకు కావాల్సిన వాళ్ళు ఎవరైనా కింద మెసేజ్ చేస్తే మేము ఈ మొక్క అయితే పంపిస్తాము. పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా స్ప్రేయింగ్ కోసమని రెడీ చేసి పెట్టుకుంటున్నాము. మేము జీవామృతంతో పాటు అరటిపళ్ళు బెల్లము వేసి పెట్టుకున్నాం అనమాట. అదంతా కూడా బాగా పిసికేసి మేము ఈ పుల్లటి మజ్జిగ, మట్టి, కొద్దిగా జీవామృతం, ఇవి అరటిపళ్ళు తర్వాత బెల్లం కలిపినది అన్నీ ట్యాంక్లో పోసి మేము స్ప్రే చేయిస్తున్నాము. మేము ఆ ట్యాంక్ని కూడా మా పొలంలోకి వచ్చిన తర్వాత నీట్గా కడిగిస్తామన్నమాట. ఎందుకంటే వేరే చోట్ల మందు స్ప్రే చేసి వస్తారు కదా పెస్టిసైడ్స్, అందుకోసమని మొత్తం నీట్గా కడిగిన తర్వాతనే మేము ఈ డ్రమ్మును మళ్ళీ ఫిల్ చేస్తాము. మా పొలం దగ్గర అయితే ట్రాక్టర్ స్ప్రే చేయడానికి ఒక ట్యాంక్కి 1000 రూపీస్ తీసుకుంటారు. మాకు 2 ట్యాంక్స్ పైనే పట్టాయి. ఎందుకంటే బాగా స్ప్రే చేయించామన్నమాట. ఇంకా ఎక్కువగా మామిడి చెట్లంతా తడిచిపోయేలాగా స్ప్రే చేయించాము. ఇంకా 1 లేదా 2 నెలల్లో పూత రావడం అయితే స్టార్ట్ అవుతుంది. అందుకోసమని పుల్లటి మజ్జిగ, జీవామృతం అయితే ఎక్కువ క్వాంటిటీలో తీసుకొని స్ప్రే చేస్తున్నాము. తర్వాత మనము ఈ అరటిపండు బెల్లం కూడా మంచి న్యూట్రియంట్స్ ఉంటాయి కదా, వాటికి బలాన్ని ఇస్తాయి అని చెప్పి స్ప్రేయింగ్ చేయిస్తున్నాము. మేము బాగా ఫోర్స్గానే స్ప్రే చేయిస్తున్నాం. ఎందుకంటే అవి స్ప్రే చేసినప్పుడు దాని కింద కూడా పడుతుంది, మొక్క కూడా పీల్చుకుంటుంది. మాకేమో మొక్కలకు కింద భాగంలో పోయించడానికి అంత మనుషులు లేరు, టైము లేదు అని చెప్పేసి ఇంకా మేము ఇట్లాగే స్ప్రే చేయిస్తున్నాము. కింద కూడా చెట్టు చుట్టూరా కూడా ఇట్లా స్ప్రే ఇట్లా కొడుతున్నాము. అందుకని చాలా పట్టిందనమాట జీవామృతం. మొక్క మధ్య భాగంలో సన్ రేస్ వస్తున్నట్టు కనిపిస్తుందా? కొంచెం సన్ రేస్ అనేది పడుతూ ఉండాలి. అప్పుడే కొద్దిగా మొక్కలకు గాలి తగిలి మనకు మంచిగా ఉంటుందన్నమాట. మా తోట చుట్టూరా కొబ్బరి మొక్కలు కూడా ఉంటాయి కదా, కొబ్బరి మొక్కలకు కూడా స్ప్రే చేయించిన. పైభాగంలో ఎస్పెషల్లీ మాకు పైభాగంలో కొద్దిగా కొబ్బరికాయలు సరిగ్గా రావు, ఎత్తులో ఉంటుంది పొలం కదా, నీళ్లు నిల్వ శాతం కూడా తక్కువ. ట్రెంచెస్ తీయించిన తర్వాత బెటర్గానే ఉంది. అయినప్పటికీ కొద్దిగా జీవామృతం అనేది స్ప్రే చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి స్ప్రే చేయించాను. వాటర్ డ్రాప్స్ పడుతున్నట్టు మీకు కనిపిస్తుందో లేదో కానీ అంత తడిచేలాగైతే స్ప్రే చేయించాము. స్ప్రే చేయించిన తర్వాత తిరిగి అంతా చూస్తున్నాను అనమాట, మొక్క మొత్తానికి పడిందా లేదా అని. ఇవేమి పెస్టిసైడ్స్ కావు కాబట్టి సీతాకోక చిలుకలు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నాయి. నేను ఒకటి అబ్జర్వ్ చేస్తున్నాను, పుల్లటి మజ్జిగ ఎంత బాగా స్ప్రే చేస్తే బీస్ని తర్వాత సీతాకోక చిలుకల్ని బాగా అట్రాక్ట్ చేయొచ్చు అనిపించింది. అదే పెస్టిసైడ్ స్ప్రే చేయడం వల్ల ఇటువంటి వాటిని అన్నింటినీ కోల్పోతాము. ఇక్కడ నాకు 2 నెమలీకలు అయితే కనిపించినాయి. నేను పొలమంతా తిరిగి వస్తుంటే ఇక్కడ ఒక 2 కనిపించినాయి అన్నమాట. మా పొలంలో నెమళ్ళు చాలా ఎక్కువ. అవి ఎప్పుడు పడితే అప్పుడు, ఎస్పెషల్లీ ఈ సీజన్లో వాటి పింఛాన్ని అంతా వదిలేస్తుంది అనమాట. కాబట్టి అవన్నీ కలెక్ట్ చేసుకొని నేను ఇంట్లో పెట్టుకుంటాను.
వర్షాలు ఎక్కువ పడడం వల్ల మొత్తం వాటర్ అంతా కొట్టుకొచ్చి కందకాల్లోకి వచ్చినాయి చూడండి. ట్రెంచెస్లోకి వచ్చి ఆ ట్రెంచెస్ అంతా నిండిపోయినాయి. మొత్తం భూమి అంతా కోసుకుపోయింది. నేను పొలం అంతా తిరిగి చూసిన తర్వాత హాల్లో ఇట్లా విండో పక్కన కూర్చున్నా. ఇట్లా సడన్గా నెమలి కనిపించింది. అంటే నెమలి రోజు కనిపిస్తూనే ఉంటాయి, బట్ అట్లా కిటికీ దగ్గర కూర్చొని చూస్తుంటే నెమలి కనిపిస్తే అందంగా ఉంటుంది. కాకపోతే ఆ నెమలి పంటల్ని కూడా బాగా పాడు చేస్తుంది అనుకోండి, అది వేరే విషయము. మామిడి చెట్లన్నిటికీ స్ప్రేయింగ్ అయిపోయిన తర్వాత ఇంకా వెల్లుల్లిపాయలు వేద్దామని ఈ పొలంలోకి వచ్చాము. ఆ వెల్లుల్లిపాయలు మార్నింగ్ కొన్నే తీసుకున్నాము. అంత లోపలనే ట్రాక్టర్ వచ్చింది కాబట్టి మేము ఇంకా అక్కడే ఉండిపోయినాం. ఇప్పుడు మళ్ళీ నాటడానికన్నా ముందు మళ్ళీ పాయలన్నీ కూడా విడదీసుకుంటున్నాము. గార్లిక్ అయితే నల్లరేగడి భూమిలో బాగా వస్తుంది అన్నమాట, బ్లాక్ సాయిల్లో. మా పొలం వచ్చేసి ఇసుక నేల అన్నమాట. కొద్దిగా ఎర్రమట్టి కూడా ఉంటది, కాకపోతే అంతా ఎక్కువ శాతం ఇసుకే ఉంటుంది. మీరు బాగా బంక నేలలు అలాంటి నేలల్లో వేసుకుంటే వెల్లుల్లిపాయ మాత్రం చాలా బాగా వస్తుంది. మేము లాస్ట్ ఇయర్ ఏంటంటే మామిడి తోటలో అంతర్ పంటగా వేసుకున్నాం వెల్లుల్లి. కాకపోతే ఈ సంవత్సరం మేము మామిడి తోటలో వేయకుండా ఇక్కడ కంది వేసిన చేనులో వేసుకుంటున్నాం. నాకేంటంటే కొత్త రకం పంటలు వేసుకోవాలని ఉంటుంది. ఈ సంవత్సరం కూడా ట్రై అయితే చేస్తున్నాను. మరి ఎట్లా వస్తుందో ఏంటో తెలీదు. లాస్ట్ ఇయర్ అయితే చాలా చిన్నగా వచ్చాయి, బట్ ఇప్పటికీ వాడుకుంటున్నాం. గడ్డ అయితే ఒక్క పాయ కూడా కుళ్ళిపోలేదు. ఒక్కొక్క దాంట్లో 1-2 పాయలే వచ్చినప్పటికీ అసలు పాడవ్వలేదు, బాగుంది. ఈ సంవత్సరం కూడా నేను నాటు వెల్లుల్లి విత్తనం అయితే తీసుకొచ్చాను. మేము ఈ సంవత్సరం బెడ్స్ లాగా వేసుకుంటున్నాం. లాస్ట్ ఇయర్ ఏం చేసామంటే మేము ఇట్లా సాళ్ళు తీసి సాళ్ళ మధ్యలో పెట్టాం. చాలామంది ఏం చెప్పారంటే కమెంట్స్లో, మీరు ఆనియన్ ఎట్లయితే పెట్టుకుంటారో అట్లా దగ్గరికి పెట్టుకోమని చెప్పారు. కానీ ఈ సంవత్సరం ఏంటంటే వర్షాలు ఎప్పుడు పడితే అప్పుడు పడుతున్నాయి కాబట్టి మనం అట్లా ఆనియన్ పెట్టుకున్నట్లు పెడితే ఏమైనా కుళ్ళిపోతాయో ఏమో అని చెప్పి ఇట్లా చిన్నగా సాళ్ళలాగా తీసుకొని ఆ సాలుకు అటొకటి ఇటొకటి చాలా దగ్గరకు పెట్టుకుంటూ వస్తున్నాం. లాస్ట్ ఇయర్ మనకు చేయడం వల్లనే కదా ఈ ఇయర్ అట్లా వేసుకోకూడదు అని తెలిసింది. నేను విత్తనం ఇచ్చిన రైతుకు కూడా ఫోన్ చేసి కనుక్కున్నాను అనమాట. బెడ్ మీద వేయమంటారా లేకపోతే ఇట్లా మామూలుగా ఆనియన్ వేసుకున్నట్టు వేయమంటారా అని అడిగితే, ఈసారి మాత్రం బెడ్స్ మీదే వేయండి, కొద్దిగా గడ్డ కూడా ఊరుతుంది అని అంటున్నారు. నేను కూడా అట్లాగే వేస్తున్నా ఈ సంవత్సరం అని చెప్పారనమాట. అందుకని నేను చిన్నగా సాలలాగా తీసుకొని పైన వేసుకుంటున్నాము. ఈసారి లాస్ట్ ఇయర్ లాగా దూరం కాకుండా దగ్గరకైతే పెట్టుకుంటున్నాము. ఆ మధ్యలో నీళ్లు పట్టుకోవడానికని చెప్పి ఆ సాళ్ళు మాత్రం తీసుకున్నాము. అంటే లైన్ బై లైన్ వేసుకుంటూనే వస్తున్నాము. లాస్ట్ టైం ఏంటంటే సాళ్ళ లోపల వేసాము, ఇప్పుడు సాళ్ళు బెడ్ పైన వేసుకుంటున్నాం, అంతే తేడా. ఇంకా ఒక చిన్న మడిలాగా చేసుకొని కూడా వేసుకోవాలనుకుంటున్నాం. నెక్స్ట్ వీక్ వేస్తాను నేను అట్లాగా. చూద్దాం ఎట్లా నాటితే బాగా వస్తుంది అని అయితే తెలుసుకోవాలి కదా. ఈసారి దగ్గరకే ఇట్లా నాటుకుంటున్నాము. వెల్లుల్లిని ఎప్పుడైనా కానీ చిత్తకార్తిలో నాటుకుంటే మంచిగా వస్తుంది అన్నమాట. వెల్లుల్లి కానీ వేరుశెనగ కానీ ఇవన్నీ కూడా కార్తి ప్రకారం వేసుకుంటే చాలా బాగుంటుంది. జొన్న తర్వాత కంది ఇవన్నీ కూడా రోహిణి కార్తిలో వేయాలి. వీటన్నింటినీ ఒకే చోట కట్టేయకుండా ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క ప్లేస్లో కట్టేస్తాడనమాట.
ఎందుకంటే అన్నీ ఒకే చోట ఉంటే గడ్డి తినడానికి కష్టం అవుతుంది కదా. ప్రస్తుతానికి ఖాళీ ప్లేస్ ఉంది కాబట్టి సరిపోయింది. ఆవులను బాగా తిప్పడానికి సరిపోతుంది. ఒకవేళ అందరూ ఇక్కడ మొత్తం వ్యవసాయం చేస్తే కూడా పాపం గొర్రెలు కాసుకునే వాళ్ళకి, తర్వాత ఇట్లా ఆవులు గేదెలు ఇట్లా కాసే వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది. కొంతమంది వ్యవసాయం చేయకుండా ఖాళీ ప్లేస్లో వదిలేసినందుకే ఇక్కడ అందరూ వచ్చి మేపుకుంటారనమాట. గొర్రెలు వాళ్ళు, ఆవులు వాళ్ళు, గేదెలు వాళ్ళు అందరూ ఇక్కడే ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు అనుకొని ఒక ప్లేస్లో మేపుతూ ఉంటారు. గోవిందు పారతో చిన్న చిన్న బెడ్లు చేస్తూ ఉన్నాడు. మేము వేసుకుంటూ పోతున్నాం, నేను పార్వతమ్మ. ఇంకా కొంచెం కొద్దిగానే పెట్టుకుంటున్నాం అనమాట, ఎక్కువ పెట్టుకోవట్లేదు. ఎందుకంటే మేము మళ్ళీ తర్వాత ఆనియన్ వేసుకోవాలి, తర్వాత క్యారెట్, బీట్రూట్ ఇవన్నీ కూడా వేసుకోవాలి. అందుకని అన్ని పంటల్ని కొద్దిగా మాకు ఇంటికి కావాల్సినంత వేసుకుంటున్నాం అనమాట. మేము మధ్యాహ్నం స్టార్ట్ చేసాము ఎల్లిపాయలు నాటడం. ఎండ మాత్రం విపరీతంగా ఉండింది. ఈ మధ్య కాలంలో వర్షాలు పడుతున్నాయి కదా, అసలు ఎండ ఎక్కువగా ఉండట్లేదు కాబట్టి మనకు అంత ఎండ తెలియలేదు. కానీ ఆ రోజు మాత్రం చాలా ఎండ అనిపించింది. కాకపోతే పని అయితే కంప్లీట్ చేయాలి కదా అని చెప్పి అట్లాగే ఎండలోనే వేసుకుంటా పోయినాము. ఉల్లిగడ్డ తర్వాత వెల్లుల్లిపాయలు మాత్రం చాలా ఈజీనే పంట. అంటే కలుపు తీయడం ఒక్కటే దీనికి పెద్ద ప్రాసెస్. కాకపోతే పెద్ద మెయింటెనెన్స్ అంటూ ఏమీ ఉండదు. ఎంత కలుపు బాగా తీసుకుంటూ తర్వాత కొద్దిగా పేడ నీళ్ళు, జీవామృతం ఇవన్నీ నీళ్ళల్లో పారిస్తే చాలు. అంతకంటే ఎక్కువ ఏ కేరు అవసరం లేదు. ఎక్కువ కేర్ అంటే కంది, తర్వాత ఇవి పప్పు జాతి పంటలు ఉంటాయి కదా, వాటికి ఎక్కువ కేర్ అవసరం అవుతుంది. ఎందుకంటే పురుగు అటాక్ అవ్వడం కూడా వాటికే ఎక్కువ అటాక్ అవుతుంది. ప్రస్తుతానికైతే 2 పొట్లకాయలు నిన్నాయి, 2 పొట్లకాయలు తీసుకెళ్తున్నాను. అయితే మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా, గొంగలి పురుగులు లాంటివి ఇలా సేమ్ పొట్లకాయ ఎట్లా ఉంటుందో అదే కలర్లో పురుగులు పట్టాయి కదా. మేము మట్టి ద్రావణం స్ప్రే చేసాము, తర్వాత ఈ మ్యాంగోకి స్ప్రే చేసినప్పుడు కూడా స్ప్రే చేసాం, కానీ అసలు పురుగు అయితే చావనే లేదు. ఉదయాన్నే గులాబీ పువ్వులు తెంపాను కదా, అవి ఇప్పుడు ఇట్లా కడిగి ఆరబెడుతున్నా. నేను ఎప్పటి నుంచో గుల్కండ్ చేయాలి అని అనుకుంటున్నా. లాస్ట్ టైం ఒకసారి మీకు వీడియోలో చూపించినప్పుడు కూడా గుల్కండ్ చేద్దామని చెప్పి ఇట్లానే ఆరబెట్టాను, కానీ అప్పుడు టైం లేక చేయలేదు. ఇంకా అవి ఊరికే జస్ట్ రోజ్ పెటల్ పౌడర్ చేసుకున్నాము. ఇంక ఇప్పుడు కూడా గుల్కండ్ చేద్దామని అనుకున్నాను. ఒకవేళ వీలు కాకపోయినా కూడా రోజ్ పెటల్స్ అయితే మనకు సున్నిపిండిలోకి పనికొస్తాయి కదా, ఆ సున్నిపిండి కోసమైనా పనికొస్తాయి. లేదంటే ఏదో ఒకటి ఇట్లా చేద్దామని చెప్పేసి వేస్ట్గా పూల రెక్కలు పోకుండా ఇట్లా ఆరబెట్టుకుంటున్నాను అనమాట. నాకు ఫామ్లో గుల్కండ్ చేయడానికి కుదరలేదు. నేను మళ్ళీ ఇంటికి వచ్చాక నెక్స్ట్ డే చేస్తున్నాను. జస్ట్ ఏం లేదు, గుల్కండ్ అంటే గులాబీ రెక్కల్ని మనం చిన్న చిన్న ముక్కలు చేసుకున్నా మంచిదే, లేదంటే ఇట్లాగైనా మెత్తగా ఇట్లా పిసికేస్తే కూడా సరిపోతుంది. కొద్దిగా బెల్లం, కొద్దిగా హనీ వేసుకోవడమే అనమాట. ఈ గుల్కండ్ అంటే ఏం లేదు, కొద్దిగా టేస్టీగా ఉంటుంది. అంటే పాన్ మధ్యలో వేస్తారు కదా, అదే అనమాట. తర్వాత గులాబీ రెక్కల్లో కూడా మంచి ఫైబర్ ఉంటుంది, మంచి విటమిన్స్ ఉంటాయి కాబట్టి అది చాలా మంచిది. కొంచెం హనీ వేసాను అనమాట, 1/2 స్పూన్ అంతే, ఎక్కువే ఎక్కర్లేదు. మరీ స్వీట్గా ఉంటే కూడా తినబుద్ధి కాదు. అందరూ ఏం చేస్తున్నారంటే బాగా బాయిల్ చేస్తున్నారు. అట్లా బాయిల్ చేయడం అయితే నాకు ఇష్టం ఉండదు. దానిలో ఉండే విటమిన్స్ అన్నీ పోతాయి కదా అని చెప్పి జస్ట్ ఇట్లా స్క్వీజ్ చేసి ఒక గ్లాస్ బాటిల్లో పెట్టుకోవడమే. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 20 days వరకు కావాలంటే కొద్దిగా తింటే కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకు కూడా ఇది చాలా మంచిది. ఊరికే రోజ్ పెటల్స్ అనేవి వేస్ట్ కాకుండా మనము రోజ్ పెటల్ పౌడర్ అయినా చేసుకోవచ్చు, ఇట్లా ఏదైనా స్వీట్ కానీ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి చేశాను, అంతే. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.